మళ్ళీ ఈ బైకా? నేను రాను. మరి ఈ బైక్ నాలా తీసి పడేకు. దీన్ని చాలా స్ట్రాంగ్ గా బాగు చేయించాను. 1 మినిట్. చూసావా, ఒక్క పాట కూడా ఓడలేదు. ఏంట్రా ఎదవనవు నువ్వు పిల్లలు ఎత్తుకోలే పే చేసుకుని నా కొడుకుగా ఏడు పాప పోతే నా చేతిలో మటర్ అయిపోతాయి అదవా. సారీ అండి, మీ ఓడలు ఏడుస్తాడని తెలియక కొంచెం హెవీ రియాక్షన్ ఇచ్చాను. సారీ అండి, ఏమనుకోవద్దు. సారీ. చూసావా, అందుకే ఇలాంటి ఎక్స్ట్రా చేయొద్దనేది. డాడీ కార్ వెళ్ళిపోతుంది. చూసావా, బండి ఏ ప్రాబ్లం లేకుండా విమానాలు ఎలా వెళ్తుందో. అందుకే ఈ బండి అస్సలు వదలబుద్దేదు. బుజ్జిమండ, ఈ ప్లాన్ డెఫినెట్ గా సక్సెస్. నువ్వేం టెన్షన్ పడకు. వచ్చేటప్పుడు దారిలో కుక్కని టచ్ చేసి వచ్చా. సారాపేడు. ఓ, రెడ్ సిగ్నల్ చూసి ఆపాడా? ఏం పర్లేదు సుజాత, మన లవ్ బర్డ్స్ లాంటి వాళ్ళం. మనకి స్వేచ్ఛ స్వతంత్రం ఉంది. ఓ, ఇంత భారీ డైలాగ్ నీకు అర్థం కాదు కదా. ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ డే. డోంట్ డిస్టర్బ్. మన ఎవరు లక్ష్మణ్ లైన్ తీసి ఆపలేరు. ఇదిగో, ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు కూడా మన ప్రేమ గురించి మాట్లాడుకోవాలి. విన్నావా? ఇంతే మధురంగా నా ముందుకొచ్చి ప్రసాద్ ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పు. ఈ దెబ్బతో మన ఈనాడంత పాపులర్ అయిపోవాలి. మన కులమత భేదాలు లేవు. మనకున్నది ఒకటే కులం, ప్రేమ కులం, ప్రేమికులం, అంతే. సుజాత, షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించినట్టు నీకోసం కూడా నేను ఏదో మహల్ కట్టాలనుకుంటున్నాను. సినిమాలు కట్టుకోండి బాబాయ్. రేయ్, నాకు అసలే కొంచెం తెక్క, గట్టిగా కలిసేస్తాను. మొన్ననే కుక్క కరిచింది బాబాయ్. బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేసుకున్నాను. పర్వాలేదు, ధర్మం చేయండి బాబాయ్. చంపేస్తాను. అయ్యి బాబాయ్, సిగ్నల్ పడిపోతుంది. సుచి, ఇదిగో ఈ నాన్నలోగా ఒకసారి వచ్చి గట్టి కౌగులించుకో. రా సుచి, ఎవడరా నువ్వు? నా లవర్ని పట్టుకుని కౌగులించుకోమని అడుగుతున్నావు? పిచ్చివాడా, నన్ను కౌగులించుకోమన్నది నీ లవర్ని కాదురా, నా లవర్ సుజాతని. సుజాత ఎరా సీరియల్ వేషాలు వేస్తున్నావా? రెడ్ సిగ్నల్ పడక ముందే బ్లడ్ రాకుండా చంపేస్తా. సారీ సిస్టర్. నేను బ్రెయిన్ సారీ అండి, తప్పైపోయింది. వాడికి నా ఫిగర్ మీద సుజి ఏది? సుజి, 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 నీకు అసలు బుద్ధి ఉందా? అది లేదు నీకే. నేను బైక్ ఎక్కుంటేనే వెళ్ళిపోయావు. సారీ సుజి, కారు కనిపించగానే టెన్షన్లో నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. బ్యాడ్ లక్. ఫీలింగ్స్ అంతా వేస్ట్ అయిపోయినాయి. డైలాగ్స్ కూడా టైంకి పడ్డాయేమో. ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే మీ నాన్న షాక్ అయిపోయాడు తెలుసా. నువ్వు కూడా ఉండుంటే మన ప్లాన్ సక్సెస్. కార్లో వచ్చింది డాడీ కాదు, మా డ్రైవర్. ఒకటికి 100 చేస్తావు కానీ ఏ పని జరగదు. ఒక ప్లాన్ సక్సెస్ అయ్యే ముందు ఇలాంటి ఫెయిలియర్స్ అంతా కామన్ రా. అయితే ఫెయిల్యూర్స్ అన్ని నువ్వు చెయ్యి, సక్సెస్ అయ్యాక నేను వస్తాను. సుచి, నా మాట విను. ఇంకో ప్లానా? నువ్వే వేసుకో. నాకు ఈ యంగ్ ఏజ్ లో బీపీ తెప్పించుకో. నీతో పెట్టుకున్నా చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నా వల్ల కాదు, నాకేం చెప్పదు. సుచి, నా మాట విను.